నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. జులై మంత్కి సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అండి ఈ వీడియో. సో గుంటూరు, విజయవాడకి వేరు వీడియోలు చేస్తున్నాం అండి. ఈసారి ఓపెన్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన సైడ్ నుంచి రిక్వెస్ట్, చాలామంది ఈఎండి డేటు లాస్ట్ డేట్ చెప్తే ఆ లాస్ట్ డేటు వస్తున్నారు సార్. అలా రావటం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా వెరిఫై చేసుకోవడానికి కానీ, డాక్యుమెంట్ చెక్ చేసుకోవడానికి కానీ, ఈఎండి కట్టడానికి కానీ టైం సరిపోవట్లేదు. సో ఈఎండి డేట్ కన్నా 1-2 రోజుల ముందైతే మేము కూడా మీకు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. సో గుంటూరు చెప్పుకుందామండి. నెక్స్ట్ లాల్పురంలో అండి కావేరీ నగర్ అంటారు. గుంటూరు కావేరీ నగర్ సెకండ్ లైన్ అండి. చాలా మంచి ప్రాపర్టీ. 254 గజాలండి. ఇది విఐపి రోడ్కి జస్ట్ 100 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. నార్త్ ఫేసింగ్, 254 గజాలు. రిజర్వ్ ప్రైస్ 61,10,000 అండి. ఈఎండి లాస్ట్ డేటు జూలై 22 అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. తర్వాత రామరెడ్డి నగర్లో అండి, ఇస్కాన్కి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి 328 గజాలండి. వెస్ట్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 60,33,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 16 అండి. చాలా ప్రాపర్టీలు ఉన్నాయండి, కానీ ఉన్నట్లో బెస్ట్ ప్రాపర్టీలు ఈ వీడియోలో చేస్తున్నాను. చాలా మంచి ప్రాపర్టీలు ఉన్నాయి గుంటూరు సరౌండింగ్స్లో ఓపెన్ ల్యాండ్స్. తర్వాత శ్యామలా నగర్ ఎక్స్టెన్షన్ అండి, రామరెడ్డి నగర్ అంటారు. చాలా మంచి ప్రాపర్టీ. 291 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ 61 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ జూలై 20 అండి. తర్వాత పొత్తూరు అండి, పొత్తూరులో ఓపెన్ ల్యాండ్ అండి. 6,417 గజాలండి. సౌత్ ఫేసింగ్ ల్యాండ్ ఇది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 2,15,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 27 అండి. తర్వాత గాంధీనగర్ అంటారండి. గాంధీనగర్ 4th లైన్ అండి. నందివెలుగు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. గాంధీనగర్ 4th లైన్ అండి. 600 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ఫేసింగ్ రోడ్ ఉన్నాయండి. చాలా మంచి ప్రాపర్టీ. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,79,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 28 అండి. తర్వాత నల్లపాడు ఎక్స్టెన్షన్ అండి, తురకపాలెం పంచాయతీలో 173, 197 2 ఉన్నాయండి. 370 గజాలు వస్తుంది. 370 గజాలు కలిపి రిజర్వ్ ప్రైస్ 28,50,000 అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, మిస్ అవ్వద్దు. నార్త్ ఫేసింగ్ ల్యాండ్ ఇది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 16 అండి. తర్వాత పొత్తూరు దగ్గర ఓబుల్ నాయుడు పాలెం అండి. 600 గజాలండి. సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్లు ఉన్నాయి. రిజర్వ్ ప్రైస్ కేవలం 25 lakhs అండి. చాలా మంచి ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది. తర్వాత బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ నందివెలుగు రోడ్ లో అండి, ఓల్డ్ గుంటూరు కింద వస్తుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఫ్లాట్స్ అంటారు. ఇది వచ్చేసి 1,718 గజాలండి. రిజర్వ్ ప్రైస్ 2,08,76,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13th అండి. తర్వాత వంకాయలపాడు అంటారండి. మనకి హైవేకి దగ్గరలో వస్తుంది. మనం గుంటూరు దాటుతూ ఉన్న తర్వాత హైవేకి చాలా దగ్గర ఉంటుంది. వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ల్యాండ్. 777 గజాలండి. రిజర్వ్ ప్రైస్ 36,81,450 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 27 అండి. తర్వాత చల్లవారిపాలెం ఏరియాలోని 535 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. ఇది వచ్చేసరికి 86 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13 అండి. తర్వాత పొన్నూరు రోడ్లో అండి, చాలా మంచి ప్రాపర్టీ. కరెంట్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది. పొన్నూరు రోడ్లో 400 గజాలు వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 46,37,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 15 అండి. తర్వాత చల్లవారిపాలెంలోని ఇది 600 గజాల ల్యాండ్ అండి. చాలా తక్కువ ఉంది. అయితే ఈ ల్యాండ్కి ఏంటంటే దగ్గరలో శ్మశానం ఉందండి. రిజర్వ్ ప్రైస్ 39,36,000 అండి. అక్కడ చల్లవారిపాలెంలో గజం అది బాగానే ఉంది. ఆల్మోస్ట్ 90 లక్షల ప్రాపర్టీ. అయితే శ్మశానం దగ్గర ఉంది. ఏమైనా గోడౌన్స్ కానీ ఎలాంటి వాటికి ఉపయోగపడే వాళ్ళకి, ఏదైనా కమర్షియల్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే ల్యాండ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సౌత్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ ఉంది. లారీ అది కూడా వెళ్తుంది. 39,36,000 అండి. రిజర్వ్ ప్రైస్ 600 గజాలండి. దగ్గరలో శ్మశానం ఉందండి. ఇది జూలై 27 ఈఎండి లాస్ట్ డేట్ అండి. ఇవి ఓపెన్ ల్యాండ్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ గుంటూరులో ఉన్న ఇండివిజువల్ హౌసెస్, అలాగే ఫ్లాట్లు అండి. అంటే 3 BHK 2 BHK ఫ్లాట్స్ అట్లాంటికి సంబంధించినంత ఈ వీడియో అండి. గుంటూరుకు సంబంధించి చాలా మంచి ప్రాపర్టీలు ఉన్నాయండి. వీడియో మిస్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చేసి రైల్పేట అండి. భాస్కర్ థియేటర్కి దగ్గరలో ఒక G+1 అండి. కమర్షియల్గా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి రిజర్వ్ ప్రైస్ 47 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th జూలై అండి. తర్వాత కృష్ణానగర్ ఫస్ట్ లైన్లో G+1 డూప్లెక్స్ హౌస్ అండి. 275 గజాల డూప్లెక్స్ హౌస్. వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ఈ రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 2,50,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 16. తర్వాత గుంటూరు అంకిరెడ్డి పాలెంలో అండి. చాలా మంచి ప్రాపర్టీ. మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది. 1,056 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్.
దాంట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది, గోడౌన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది 1,80,00,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th జూలై అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది హైవేకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత గుంటూరు సిటీలోనే లాలాపేటలో అండి ఒక ఇండివిజువల్ హౌస్. ఇది వచ్చేసరికి 150 గజాలండి, G+1 అండి. అలాగే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడే 122 గజాల బిల్డింగ్ ఒకటండి. రెండు కలిపి మొత్తం 272 గజాలండి. 150 గజాలదేమో G+1 అండి, 122 గజాలదేమో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఈ రెండు కలిపి ఒకటే ఆక్షన్ అండి. 1,80,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ జూలై 16th అండి. చాలా చాలా మంచి రెండు బిల్డింగ్స్ కూడా. తర్వాత ప్రాపర్టీ వచ్చేసరికి రాజాగారి తోటలో అండి, 59 గజాల G+1 బిల్డింగ్ అండి. నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఉంది. ఇది కూడా కమర్షియల్గా ఉపయోగపడుతుందండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 54,70,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 14th అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది కూడా. తర్వాత శ్యామలానగర్ 8th లైన్లో అండి మొత్తం 3 3 BHKలు ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి 3 3 BHKలు కూడా. శ్యామలానగర్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ ప్రాపర్టీలు మాత్రం మిస్ అవ్వద్దు. ఏంటంటే 2nd ఫ్లోర్లో ఒకటి, 3rd ఫ్లోర్లో ఒకటి, 5th ఫ్లోర్లో ఒకటి, మొత్తం 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 3 కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే, 3 BHK ఫ్లాట్లు అండి. 1,550 SFT అండి. కామన్తో కలిపి కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క 3 BHK 47,03,000 రిజర్వ్ ప్రైస్ అండి. దీనికి ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు, విజిట్లు అడుగుతూ ఉన్నారండి. 13, 14 కానీ 14, 15 కానీ అందరికీ ఒకే రోజు విజిట్లు పెడదామండి. చాలా 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 మంచి ప్రాపర్టీస్, మిస్ అవ్వద్దు. శ్యామలానగర్లో ఎప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు. 3 వచ్చినాయి ఒకే బిల్డింగ్లో. సో రిజర్వ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. 47,03,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 55 వచ్చినా కూడా చాలా రీజనబుల్ అండి అది. సో ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 27th ఉందండి. తర్వాత బ్రాడీపేట 4/20లో 100 గజాల 3 ఫ్లోర్ల బిల్డింగ్ అండి, నార్త్ ఫేసింగ్. రోడ్ కొంచెం చిన్నదండి. ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 60,49,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 13th అండి. తర్వాత పెదగాక దగ్గర కొప్పురావూరు అంటారండి, ఒక మంచి అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి. అన్డివైడెడ్ వచ్చేసరికి 48 గజాలు ఇస్తారు, 1,250 SFT. రిజర్వ్ ప్రైస్ 36,22,500 అండి. విజయవాడ గుంటూరుకి మధ్యలో కావాలని అడుగుతున్నారు, అలాంటి వాళ్ళు దీనికి ట్రై చేయొచ్చండి. జూలై 13th ఈఎండి లాస్ట్ డేట్ అండి. తర్వాత కాకమ్మ వారి తోట అంటారండి, 4th లైన్ డొంక రోడ్డుకి దగ్గర 316 గజాలండి. ఈస్ట్ నార్త్ కూడా రోడ్డు ఉన్నాయండి. ఈస్ట్ నార్త్ కార్నర్ అండి. చాలా 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 మంచి ప్రాపర్టీ అండి. G+4 అండి, డొంక రోడ్డుకి దగ్గరలో. అంటే మొత్తం 5 ఫ్లోర్స్ బిల్డింగ్. రిజర్వ్ ప్రైస్ 3,50,00,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 29th అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీని మిస్ అవ్వద్దు. 3-4 కోట్లు అడుగుతా ఉన్నవాళ్ళు. సో గుంటూరులో బిల్డింగ్స్ రావడమే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ బాగుందండి, మిస్ అవ్వద్దు. తర్వాత నల్లపాడులో అండి, ఇవి అంతకుముందు విడివిడిగా వచ్చాయండి, 2 1 BHK ఫ్లాట్లు. కానీ ఇప్పుడు 2 కలిపి వేయాలండి. 2 కలిపి మాత్రమే బిల్డింగ్లోకి వెళ్ళగలం. 2 1 BHK ఫ్లాట్లు అండి, వేరువేరుగా. ఒక్కొక్క దానికి 2 1 BHK ఫ్లాట్లు, ఒకదానికి 23 గజాలు, ఇంకో దానికి 23 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారండి. 625 SFT, 625 SFT, 2 వేరువేరండి. అంటే 101, 102 అనమాట, 2 వేరువేరు ఫ్లాట్లు. ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 2 కలిపి 25 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th జూలై అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ 2 విడివిడి 1 BHK వేసినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది, 2 కలిపిన తర్వాత రిజర్వ్ ప్రైస్ తగ్గించారు. తర్వాత అరండల్పేట 16/2 అండి. చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది 44 గజాలండి, 3 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. 3 ఫ్లోర్లు కూడా కమర్షియలే. ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 39,20,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 1st వీక్ అండి. ఇది ఆగస్ట్ 1st వీక్ ఉంది, కానీ మంచి ప్రాపర్టీ, మిస్ అవ్వమాకండి. 44 గజాల కమర్షియల్ 3 ఫ్లోర్ల బిల్డింగ్. రిజర్వ్ ప్రైస్ 39,20,000 అండి. తర్వాత కొరిటిపాడులో అండి 158 గజాల G+1 హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 95,15,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 23rd అండి. కాకపోతే ఎదురుగా 20 feet రోడ్ అండి, 20-22 feet అట్లా ఉంటుంది. 30 feet రోడ్ కాదు, కానీ ప్రాపర్టీ చాలా చాలా బాగున్నాయి. తర్వాత ఏటుకూరు రోడ్లో గాంధీనగర్లో 1,086 గజాలండి, ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్. ఇది వచ్చేసరికి రిజర్వ్ ప్రైస్ 1,91,97,900 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 14th అండి.